తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతిన లేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? కిరా కార్పిగా నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భంగా కూటమి పిలుపుని అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ చేసి జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరా కార్పిగాడి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించలేదా? కిరా కార్పి ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజాగా ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోల్పోతే గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. జై హింద్.